హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. నార్మల్ డెలివరీ అవుతుందని ఎప్పుడు చెప్పవచ్చు మేడం? సో ఫస్ట్ చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ విజిట్లోనే ఇట్లా కన్సీవ్ అవ్వగానే రావడంతో నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అని అడుగుతారు. కొంతమంది 30 వీక్స్కి అడుగుతారు, కొంతమంది 37 వీక్స్కి అడుగుతారు. సో పర్టికులర్గా ఈ జెస్టేషన్లో ఇలా చెప్పగలుగుతాం నార్మల్ అవుతుంది అని ఏం లేదు. డెలివరీ అయ్యే వరకు కూడా మనం ఎవరైనా చెప్పలేం ఖచ్చితంగా తినకు నార్మల్ అవుతుంది, తినక సెక్షన్ అవుతుంది అని. సో నార్మల్ డెలివరీ అనేది ఒక ప్రాసెస్ అనమాట. అండ్ వచ్చేసి ఇంకేంటంటే మదర్ అనేది హెల్తీగా ఉండాలి. ఫస్ట్ థింగ్, మదర్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం కానీ, తనకి ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ ఉండడం, షుగర్ ఉండడం ఇట్లాంటివి ఏం జరిగితే ఆటోమేటిక్గా హిండర్ చేస్తాయి. ఇవన్నీ అంటే మనం చేసే ప్రయత్నాన్ని మొత్తం కొంచెం తక్కువ చేస్తాయి ఆటోమేటిక్గా. సో తను ఫస్ట్ హెల్తీగా ఉండాలి, అండ్ ఉమ్మినీరు అనేది బాగుండాలి, అండ్ బేబీ పొజిషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ వన్స్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి పెయిన్ స్టార్ట్ అవ్వవు, ఒక 40 వీక్స్ వచ్చే వరకు కూడా పెయిన్ స్టార్ట్ అవ్వవు అనమాట. సో మనం ఇండ్యూస్ చేసినా కూడా ఆ పెయిన్స్కి బేబీ అనేది తట్టుకోగలగాలి. అండ్ ఆమె ప్యాసేజ్ ఏదైతే ఉందో, అంటే నార్మల్ డెలివరీకి వెజనా దగ్గర ప్యాసేజ్ ఏదైతే ఉందో అది ఇరకటంగా కాకుండా బేబీకి వచ్చడానికి ఈజీగా ఉండాలి. అట్లాంటి మంచిగా రూమీ వెజనా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది షార్ట్గా ఉంటారు, అంటే ఒక లెస్ దెన్ 140 సెంటీమీటర్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా రూమీ వెజనా ఉండదు అనమాట. వెజనా అనేది ఇరుక్గా ఉంటుంది. ఇరుక్గా ఉన్నా కూడా బేబీ స్మాల్గా ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా చాలా లాంగ్ ఉన్న వాళ్ళకి రూమీ వెజనా ఉన్నా కూడా బేబీ ఒక 4 kgs ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో బేబీ వెయిట్ కూడా మనకు ఒక మ్యాండేటరీ అనమాట అక్కడ. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం నార్మల్ డెలివరీ చేయగలమా, సెక్షన్ చేయగలమా అని డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదొక ప్రాసెస్. వీళ్ళకి అవుతుందా లేదా అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, అదొక ప్రాసెస్లోనే తెలుస్తుంది మనకి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్నిసార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది? యా, టిల్ 28 వీక్స్ మంత్లీ వన్స్ వస్తే సరిపోతుంది. అండ్ రికమెండెడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకోవడం, స్కాన్స్ చేయించుకోవడం అట్లాంటివి చేస్తూ ఉండాలి. సో టిల్ 28 వీక్స్ వన్స్ ఇన్ ఎ మంత్. సో 7 months వరకు వన్స్ ఇన్ ఎ మంత్ వస్తే సరిపోతుంది. అలాగే 28 వీక్స్ నుంచి 35 వీక్స్ వరకు ట్వైస్ ఇన్, అంటే 2 వీక్స్కి ఒకసారి వస్తే సరిపోతుంది అనమాట, ట్వైస్ ఇన్ ఏ మంత్. సో 2 వీక్స్లీ వన్స్ విజిట్ ఉన్నప్పుడు మనం బీపీ చెక్ చేయడము వాళ్ళది అంత, అండ్ రిపీటెడ్ స్కాన్స్ అండ్ డాప్లర్ అంటే బేబీ యొక్క ఫికల్ హార్ట్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత ఒక 35 వీక్స్ తర్వాత నుంచి వాళ్ళకి ఎవ్రీ వీక్ రమ్మని చెప్తాం అనమాట. ఎవ్రీ వీక్ వచ్చే కొద్దీ వాళ్ళకి ఏంటంటే బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఫికల్ హార్ట్ బాగుందా లేదా, పొజిషన్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. సో టిల్ డెలివరీ వన్స్ ఇన్ ఏ వీక్ రావాలి వాళ్ళు. ఇంకా ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సమస్యతో అబార్షన్స్ అనేవి అవుతాయా మేడం? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో మనం మలబద్ధకం సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల మనకి ఏంటంటే డైజెషన్ అనేది స్లో అవుతుంటుంది. అలాగే ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అబార్షన్స్ అవుతాయా అంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం అనమాట. సర్విక్స్ అనేది షార్ట్గా ఉన్న వాళ్ళు ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం వల్ల ఎక్కువ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అబార్షన్స్ కొన్నిసార్లు స్పాంటేనియస్గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మాయ కిందికి ఉంటుందో వాళ్ళు ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, త్వరగా డెలివరీస్ అండ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్టీ స్కాన్ అనేది ఎందుకు అవసరం మేడం? యూజువల్లీ ఎన్టీ స్కాన్ అనేది మనము 11th వీక్ నుంచి 14th వీక్ మధ్యలో చేయిస్తాం అనమాట. సో మనకి ఎన్టీ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఏమన్నా సిండ్రోమిక్ బేబీస్ ఉన్నా కూడా, డౌన్ సిండ్రోమ్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఎన్టీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ మెజర్మెంట్. సో ఎన్టీ అనేది నార్మల్ మెజర్మెంట్లో ఉన్నట్టు కాబట్టి బేబీ హెల్దీగానే ఉంది, ఎటువంటి సిండ్రోమిక్ కాదు అని మనం ఒక గ్యారంటీతో ఉండొచ్చు. సో అందుకని ఎన్టీ ఖచ్చితంగా చేయించుకోవాలి మనం 11 to 14 వీక్స్ మధ్య. గ్రోత్ స్కాన్ అనేది ఎందుకు చేస్తారు మేడం? అది ఏ మంత్లో చేస్తారు? గ్రోత్ స్కాన్స్ వచ్చేసి మనం యూజువల్లీ 28 వీక్స్కి ఒకటి, 34 వీక్స్కి ఒకటి, అండ్ సమ్ పీపుల్ డూ ఇట్ 37 వీక్స్ ఆల్సో. మన గ్రోత్ స్కాన్లో ఏం తెలుస్తుందంటే బేబీ యొక్క వెయిట్ పెరుగుతుందా లేదా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ప్రాపర్గా ఉందా లేదా, బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉందా లేదా బేబీకి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే మాయ, ఆ ప్లసెంటా అనేది ఎక్కడ ఉంది, దాని పొజిషన్ కొంతమంది కిందకు ఉంటూ ఉంటుంది స్టార్టింగ్లో, దాని తర్వాత పైకి వెళ్తూ ఉంటుంది. సో పొజిషన్ ఏమైనా చేంజ్ అయిందా లేదా, అండ్ ప్లసెంటల్ మెచ్యూరిటీ కూడా మనం ఆ ప్రెగ్నెన్సీ అనేది టర్మ్కి వచ్చే కొద్దీ, అంటే 9 months నుండి కొద్దీ ఆ ప్లసెంటల్ మెచ్యూరిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. దాన్ని కూడా గ్రేడ్స్లో చేస్తామంట, గ్రేడ్ 1, 2, 3, 4 అనేది. సో గ్రేడ్ 4కి వచ్చిందంటే మెచ్యూరిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా డెలివరీకి రెడీగా ఉందని మనకి ఒక అర్థం అనమాట. సో ఇవన్నీ మెజర్ చేయడం కోసమని మనం గ్రోత్ స్కాన్స్ చేయించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫ్రూట్స్ ని తీసుకోకూడదు? యాక్చువల్లీ మనకైతే ఎక్కడ ఏ గైడ్లైన్స్లో ఈ ఫ్రూట్ అవాయిడ్ చేయాలి అనేది ఏమీ లేదు. బట్ పెద్దవాళ్ళు ఎప్పుడు పపాయ తినకూడదు అండ్ పైనాపిల్ తినొద్దు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్, అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని ఏం రూల్ అయితే తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అవి అన్నీ మిత్స్ అనమాట. ఏంటి తీసుకుంటే అబార్షన్ అయిపోయింది అనేది ఒక మిత్.
సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇట్, నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ మేడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ పర్సనలీ మీట్ మీ ఇన్ బేబీ క్లినిక్ వనస్థలిపురం. అండ్ ఫర్ అపాయింట్మెంట్స్ మేము ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాం కింద, అక్కడే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.